ఓం శ్రీ గురుభ్యో నమః. సుకృత శ్రీ పద్య సౌరభాలు. ఆ కర్ముని కన్నది అయి లోకమునకు వెరచి గంగలో బడనెట్టెంబో కుంతి స్త్రీలమతులు ఆలోకించిన ప్రళయ రూపెరుంగును సుకృతి. సుకృతి విను. కుంతీమాత సూర్యభగవానుడిని ఉపాసించి సహజ కవచ కుండలాలతో కర్ణునికి జన్మనిచ్చినదై కన్యగా ఇంత పని జరిగినది. నాకు వివాహం కాదేమో అని లోకానికి భయపడి ఈ సంఘటన నుండి బయటపడాలి అని భావించి ఆ కన్న నెత్తుడితోడి పసిబిడ్డను ఆ సమయంలో గంగలో నెట్టి విడిచిపెట్టింది. కాబట్టి లోకంలో స్త్రీలు అనేవాళ్ళు ఎంతటి దారుణ కార్యానికైనా తెగిస్తారని, పాపానికి ఒడిగడతారని అంటారు. అందుకే స్త్రీ బుద్ధి ప్రళయాంతక అని పెద్దలు ఊరికే అనలేదు కదా. వారి చొప్పు నడతురు నారుల నెప్పాటనైన నమ్మందగవే పురుషాభిమానంబులు పారంబులు నగుట చేసి వ్యర్థము సుకృతి. సుకృతి విను. స్త్రీలు వాళ్ళ మనోవాంఛలను బట్టి వాళ్ళు తప్పక నడుచుకుంటూ ఉంటారు. పురుషుల మాటలను సరకుకొనరు, అనగా లెక్కకొనరు. స్త్రీలను ఏ విధంగానూ విశ్వసించడానికి వీలు కలుగదు. వాళ్ళను నమ్మి నడవడం ధర్మం కాదు. స్త్రీలపై గల అభిమానములు హెచ్చుగా కలిగి ఉండుటనేది ముమ్మాటికి వ్యర్థమే, దురభిమానమే చూపటం అవుతుంది. వెలవెలదులు కులసతులై మెలగెడు శుభదినము భరత మేదినికిప్పుడు కలుగగనున్నదో సురుచిర కళలీనగ భరతమాత గళమున సుకృతి. సుకృతి విను. కడుపు చిచ్చైన ఆకలిని బాపుకోవడం కోసం నీచమైన పడుపు వేశ్యావృత్తిచే చేయనక్కర్లేదు. అది ఈ లోకంలో ఎవరికేని జన్మతః వచ్చిందేమీ కాదు. కావున అటువంటి నీచపు పడుపు వృత్తికి స్వస్తి చెప్పి పరమ పవిత్రమైన వివాహ సువ్యవస్థను స్వీకరించి కులసతులుగా జీవించే శుభకరమైనటువంటి సమయం, సుముహూర్తం ఎప్పుడు చేచెంచుతుందో ఈ భారత భూమికి ఆ రోజుకే ఎదురుదూతుతున్నది మన భరతాంబ. శాశ్వత సత్య ప్రకాశంతో కూడిన కళల శోభలతో భారతమాత గళసీమ విరబూసి ఫలించాలి అని కవి ఆకాంక్షిస్తున్నాడు. యో నిజలట అయో నిజలై యో నిజలు అటయో నిజలై స్వానుభవ ఐకాత్మ విద్య సాధించిరి అయో శ్రీనిధులు శక్తిమంతలు ఆనాడు ఈనాడు అభేదమగుటను సుకృతి. సుకృతి విను. పాంచభౌతికంగా శుక్రశోణిత సంజనితులై ఆ తరువాత ఇది బ్రహ్మ చైతన్యము అయోనిజమని సంగ్రహం పొంది అనుభూతిపరమైన ఆత్మజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములను సాధనాపరత నుండి శ్రీనిధులై ధీసంపన్నులై ఆనాడని ఈనాడని ఏమాత్రము భేదము లేక స్త్రీమూర్తినులు యశోకాంతులతో విరాజిల్లుతున్నారు కదా. ఇది ఈ లోకానికి శుభం.
పాతకుడు ఆయుష్కుడుగా, దాత దరిద్రుడుగా, లోభి ధనవంతుడుగా, నీతి విహీనుడు మంత్రిగా, భూతలమిటు గడ్డలై పూర్తిగా సుకృతి నీతి హితార్థ సత్కృతి విను. పాపి చిరాయు అన్నట్లు పాపాత్ముడు ఆయుష్మంతుడుగా జీవించుతుండడం, వదాన్యుడు పుణ్యాత్ముడు సంపద లేనివాడుగా ఉండడం, పెనుగుంట గులామి లోభి గొప్ప కలిమి కలిగి ఉండడం, నీతి మాలిన వాడు ప్రాభవంతో కూడిన మంత్రిగా సింహాసనం అధిష్ఠించటం, ఈ మొదలైనవన్నీ వికృత చేష్టలతో భూలోకమంతా సందు లేకుండా పూర్తిగా బియ్యం పురుగుబట్టినట్టు మట్టిగడ్డలై నిరుపయోగమైపోయింది కదా. చెడనాడని తనువేదం విడనాడని నామరూపవిధ భేదమనన్, గుడిశిలల మృక్కుబడులకు కడుబుధునకు భక్తి ముక్తి కలుగదు సుకృతి విను. స్వస్వరూపాత్మానుసంధాన జ్ఞాననిధి విను. అనిత్యతను సంబంధ భేదమును పోగొట్టుకొనక, నామరూప సంబంధ భేదాలను విడగొట్టుకోక, కేవలం గుళ్ళని, శిలా విగ్రహాలని, మృక్కుబుడులని, నానా విధమైన భ్రమాత్మక ఆడంబరాలకు పోయి తాను మిక్కిలి శాస్త్రవిధుడైనను, శంకాస్పద ఆడంబరాలకు పోయి తాను మిక్కిలి శాస్త్రవిధుడైనను భక్తి మార్గం అబ్బటం కానీ లేదా గురుమార్గమైన జన్మరాహిత్యం కానీ లభ్యపడదు.